ఏపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం భూ సమీకరణ చేసి 11 ఏళ్లు పూర్తవుతోంది. అయితే ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు రైతులు ప్రభుత్వ తీరును వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా చర్చించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కూడా. తాజాగా కొందరు రైతులు ప్రభుత్వం వద్ద ప్రస్తావించిన సమస్యల పరిష్కారం దిశగా కసరత్తు జరుగుతోంది. రిటర్నబుల్ ప్లాట్లు సాంకేతిక సమస్యలపైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా రైతులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న కీలక సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన అసైన్డ్ రైతులకు సమస్య నుంచి పూర్తి విముక్తి లభించింది. సమస్యాత్మకంగా ఉన్న పాత పట్టాల స్థానంలో కొత్త ఏడాది కొత్తగా రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు ఇచ్చేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది. ఇప్పటికే కౌలు బకాయిలు సిఐడి కేసులను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు గతంలో రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి ఇచ్చిన పట్టాల్లో అసైన్డ్ అనే పదాన్ని తొలగించి కొత్తవి జారీ చేయనుంది. దీంతో దళాల ఆగడాలకు చెక్ పడనుంది. రాజధాని అమరావతి కోసం 3,139 మంది అసైన్డ్ రైతులు 2,689 ఎకరాల భూములు ఇచ్చారు. వీరికి సిఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు సమస్యాత్మకంగా మారాయి. రైతులు ఇచ్చిన భూమి వివరాలు తెలిపే చోట ఉన్న అసైన్డ్ అనే పదాన్ని ఆసరా చేసుకుని దళాలు వారిని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. దీంతో గజానికి 10 నుంచి 20,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వారి మొరను ఆలకించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఆదేశించింది. రైతులకు ఇచ్చే పట్టాల్లో అసైన్డ్ పదం తొలగిస్తూ పురపాలక శాఖ గత ఏడాది అక్టోబర్లో జీవో 187 జారీ చేసింది. రైతులకు జారీ చేసిన పట్టాల్లో భూ సమీకరణ చట్టం మార్చాలని సూచించింది. ఆ మేరకు రిటర్నబుల్ ప్లాట్ల పట్టాదారులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ పట్టా జారీ చేయాలని పేర్కొంది. అయితే కొత్తగా ఇచ్చే పట్టాలకే జీవో వర్తిస్తుందని సిఆర్డీఏ చెప్పడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో అప్పటికే పట్టాలు పొందిన 95% మంది రైతులు మరోసారి ప్రభుత్వంలో చర్చలు చేశారు. ఈ నేపథ్యంలో పాత పట్టాల స్థానంలో దరఖాస్తు చేసుకున్న పలువురు రైతులకు కొత్త పట్టాలు నిర్ణయించింది.